మేడం. అలాగే నేషనల్ హెరాల్డ్ కేస్ మేడం. నేషనల్ హెరాల్డ్ కేస్ అనేది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అది సంచలనంగా మారుతా ఉన్నది. దాని కేసులో అనేక కథనాలు వస్తున్నాయి మేడం. దాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ కొట్టేసారు కదా కేసు మొన్ననే. కేసు కొట్టేసిండ్రు. ఇది బీజేపీ కుట్రపూరితమైనటువంటి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సోనియా, రాహుల్ గాంధీ మీద. అంటే నేను ఇందాకనే చెప్పిన కదా ఒక మాట. అసలు కాంగ్రెస్ ఉనికి ఉండొద్దు, కాంగ్రెస్ లీడర్లు ఉండొద్దు. ఒకరోజు రాహుల్ గాంధీని పప్పు పప్పు అని అట్లా చూపించిండ్రు. రాహుల్ గాంధీ లేకుండా చెయ్యాలి, గాంధీ ఫ్యామిలీ లేకుండా చెయ్యాలి, గాంధీ ఉనికి లేకుండా చేయాలి, కాంగ్రెస్ ఉనికి లేకుండా చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళకి అడ్డు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా. అడ్డును తొలగించాలి అని అంటే వాళ్ళ మీద కేసు బనాయించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అంత పెద్ద వయసున్నటువంటి సోనియమ్మని హాస్పిటల్లో కరోనా వచ్చి ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే కూడా కనీసం రెస్ట్ లేకుండా అది తనకి విచారణకు పిలిపించి ఇబ్బంది పెట్టినటువంటి రోజులు. ఇది బీజేపీ కుట్ర కాదా? ఈడీ కానీ, సిబిఐ కానీ ఏవైనా వాళ్ళ జేబులో ఉన్నటువంటి సంస్థలే కదా. వాళ్ళందరి చేత ఇబ్బంది పెట్టించి ఏ ఆధారాలు లేక ఈరోజు ఆ కేసును కొట్టేస్తే బీజేపీ ఏ ఆనందం పొందింది? పైశాచిక ఆనందం కాకపోతే ఏంది ఇది? ఆధారాలు ఎక్కడ లేవు. అయినా కానీ వాళ్ళిద్దరి మీద ఇబ్బంది పెట్టారు. మీకు ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు చూడండి. మాకు 133 కోట్లు, 140 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 150 కోట్ల ఆర్థికంగా కూడా బలంగా లేవు మేము. మొన్నటి దాకా మాకు సొంత భవనం లేదు కాంగ్రెస్. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ భవనాలు ఎన్ని ఉన్నాయి దేశం మొత్తంలో. అట్లా దోపిడీ చేయడానికి అడ్డంగా ఉన్నది కేవలం గాంధీ కుటుంబము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వీళ్ళ ఉనికి లేకుండా చేస్తే మాకు అడ్డు అదుపు ఉండదు, దేశం మొత్తం అమ్మేసుకోవచ్చు, మొత్తం అదాని అంబానీలకు దోచిపెట్టవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. వీళ్ళిద్దరు అడ్డం. కాబట్టి ఏదో ఒక కేసులో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇరికిచ్చాలి అని ప్రయత్నం చేశారు. కానీ నేషనల్ హెరాల్డ్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని రీఓపెన్ చేస్తే 2016లో ఈ కేసును కొట్టేసిన తర్వాత 2017లోనో 18 మళ్ళీ రీఓపెన్ చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర వీళ్ళది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు రీఓపెన్ చేపిస్తే ఇదే ఈడీ కొట్టేస్తే మళ్ళీ మరోసారి కొట్టేస్తే మీరు ఎక్కడ తలదాచుకుంటారు? ఈ అవమానానికి మీరు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారం వల్ల ఇద్దరిని ఏ పాపము చేయకుండా వాళ్ళిద్దరి మీద మీరు పెట్టినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం చూడండి ఈరోజు చూపించింది కదా. ఇది మొదలైంది మీకు. మీ వినాశనానికి ఇదే కేసు కొట్టేయడమే మీ వినాశనం మొదలైంది. మీరు చేసిన ప్రతి ఎన్నికలో ఎంత దారుణమైనటువంటి మోసం చేసినో అందరికీ తెలుసు దేశం మీద. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఇందాక నేను చెప్పిన కదా, ఒక రోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ. సబర్ కా ఫల్ మీఠా. డెఫినెట్గా ఆ మీఠా అనేది భారతదేశం ప్రజలకు ఎప్పుడో ఒక రోజు వస్తుంది. అది బీజేపీ రహిత భారతదేశం చేసినప్పుడు.